about in this occasion? Go ahead. Please. ఇక్కడ యాక్చువల్లీ మినిమం టు మినిమం 15 to 20 మెంబర్స్ ఉన్నారు. కానీ మేమందరం ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తో, డిఫరెంట్ థింగ్స్ తో, డిఫరెంట్ దీంతో వర్క్ చేస్తాం. అంటే మా వర్క్ ఫీల్డ్ వేరు, మా ప్రొఫెషనల్స్ వేరు, లేదంటే మేము థింక్ చేసే విధానం వేరు. బట్ మేము ఇక్కడ ఒక గ్యాదర్ అయ్యాము, మేము ఒక పార్టీ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడైతే మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక బ్రదర్ అండ్ ఏదైతే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయితే ఉంటారో ఈక్వల్ టు అలాగే ఉండాలని ఫర్దర్ గా, అంటే నెక్స్ట్ జనరేషన్ మేము ఇచ్చే ఒక ఫిలాసఫీ ఏంటంటే, మెసేజ్ ఏంటంటే అందరూ కూడా ఇంకో ఇక్కడ రిలేషన్షిప్, రిలీజియన్, వాటర్ మనీ, ఇంకో వాటర్ మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో అవన్నీ కాదండి. ఇక్కడ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ అనేది దేవుడు ఇచ్చిన పెద్ద వరం. ఇక్కడ ఏంటంటే ఏమి చూడరండి, ఓన్లీ నా ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడో సుఖంలో ఉన్నాడో అది ఒక్కటే చూస్తాడు. వాడిని ఎలా హెల్ప్ చేయాలి, వాడిని ఎలా సర్వ్ చేయాలనేది ఫ్రెండ్ అనేది ఒకటి ఆలోచిస్తాడు. మేమందరం ఫ్రెండ్స్, మేము ఇలా ఫ్రెండ్స్ లాగా దేవుడు ఇచ్చిన వరాల్లాగా ఇలాగే ఉంటాము. మాకేంటంటే ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్, మా ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సిస్టర్స్, బ్రదర్స్ ఇచ్చారండి. కానీ నా ఫ్రెండ్స్ ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను బిల్డ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ని ఇలాగే ఫ్యామిలీ ఎక్కువగా ట్రీట్ చేసేలాగా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యామిలీ అన్నదమ్ములు ఉంటే వాటా గురించి, ఐశ్వర్యం గురించి వాదన చేస్తారు, ఇంకేదైనా ఉంటే వేరే వేరే వాటి గురించి చేస్తారు. కానీ ఫ్రెండ్స్ అనేది The whole credit goes to because of friends given by God. దేవుడు ఇచ్చినోడే ఫ్రెండ్స్. దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాడు. ఆనంద్ వచ్చేసి అన్నిటికీ మా ముద్దులు